హలో వెల్కమ్ బ్యాక్. మనలో చాలామందికి ఒక 2-3 రోజులు హాలిడే తీసుకుంటే దగ్గరలో ఉన్న స్పాట్స్, కొన్ని ఫేవరెట్ స్పాట్స్ ఉంటాయి. సిటీకి మరి ఒక 2-3 డేస్ ట్రావెల్ చేయకుండా జస్ట్ పొద్దున్న అనుకుంటే ఆఫ్టర్నూన్కి వెళ్ళిపోవడానికి, అది మన సొంత ఊరు కావచ్చు, లేదంటే దగ్గరలో ఉన్న బీచ్ కావచ్చు, లేదంటే ఇంకేదో కావచ్చు. అలానే అందరిలాగానే నాకు కూడా ఒక 2-3 డేస్ దొరుకుతాయి. ఒక హాలిడే స్పాట్కి ఎప్పుడు ఒక గో టు స్పాట్ ఉంటుంది. అదేంటంటే చీరాల. మన హైదరాబాద్కి ఉన్న నియరెస్ట్ బీచ్ కూడా అదే. నాకు ప్రశాంతంగా నేను ఎప్పుడు పర్సనల్ టైం స్పెండ్ చేసేది కూడా చీరాల్లోనే. ఈ మంత్లో నాకు వియట్నాం ట్రిప్ ఉండాలి, కానీ అది క్యాన్సిల్ అయింది ఈ వార్ సీన్స్ వల్ల. నాకు ఒక 2-3 డేస్ బ్రేక్ కావాలనిపించింది. చీరాల నేను ఎప్పుడు వెళ్ళినా సరే పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఒక మంచి టైం స్పెండ్ చేసి వచ్చే చీరాల్లోనే. అక్కడ గోల్డెన్ శాండ్స్ అని ఒక రిసార్ట్ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా అక్కడే ఉంటాను. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నా. మన హైలెక్స్లో లగేజ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు సమ్మర్ కదా, హీట్ కూడా మరి ఘోరంగా ఉంది. మన కార్లో ఒక్కటి మిస్ అయింది. అదేంటంటే కార్లో పెట్టుకునే ఫ్రిడ్జ్. నిన్న సండే కాబట్టి కుదరలేదు నాకు. ఇప్పుడు నవదీప్ అన్న దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసుకుని స్టార్ట్ అయిపోవాలి. పద చలో. జస్ట్ లైక్ ఆన్ చేయడం అంతేగా, ఇంకా ఆన్ కూడా లేదు దానికి. ఆన్ ఉండవు కదా, ట్రిప్ అయిపోవడం వల్ల. బ్రేక్ఫాస్ట్ టైం అయితే ఇక్కడ దారిలో ఆగాను. నవదీప్ అన్న దగ్గర మనం ఒక పెద్ద అంబ్రెల్లా తీసుకున్నాము. చూడండి ఎంత ఉందో. ఈ ఎండలకి బీచ్లో మాడిపోకుండా సార్టెడ్. ఇవి చైర్స్, బీచ్లో వేసుకోవడానికి ఒక టేబుల్ ఉంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ లోపల ఉంది ఒక ఫ్రిడ్జ్ పెట్టుకున్నా. ఇక్కడ స్పేస్ లేదని సీట్లో పెట్టుకున్నా. ఈ వాటర్ బాటిల్స్ అన్ని దానిలోకి వేయాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ చూపిస్తాం. లాస్ట్ టైం నేను చీరాల వెళ్ళినప్పుడు యాగంటి గోల్డెన్ శాండ్స్ అనే రిసార్ట్లో ఉన్నా. చాలా నచ్చింది, కానీ ఇప్పుడు అక్కడ ఉండట్లేదు. ఎందుకంటే దాని పక్కనే యాగంటి గోల్డెన్ శాండ్స్ రిసార్ట్ వాళ్ళదే అనుకుంటాను. ఇంకోటి బై ది బే అని ఇక్కడ మొత్తం చీరాలలో ది బెస్ట్ హోటల్ అంటది. రీసెంట్గా ఓపెన్ అయినట్టుంది. సో ఈసారి మనం అక్కడ స్టే చేస్తున్నాము. ఎందుకైనా మంచిది కొన్ని వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. ఇంకోటి మన దగ్గర టైర్ ఇన్ఫ్లేటర్, ఇదో ఫస్ట్ ఎయిడ్ కిట్. ఇక్కడ ఇంకా కొన్ని చైర్స్ ఉన్నాయి, ఇక్కడ ఆగినప్పుడు చూపిస్తాం. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. వెనకాల ఒక వాటర్ ట్యాంక్ వస్తుంది, అది పెట్టించేస్తా. అండ్ ఫ్రిడ్జ్ కూడా ఒకటి ఈ వెనకాల డిక్కీలోనే పెట్టించేస్తే ఎప్పటికీ అలా ఉంటుంది. ఈ రెండు కొంచెం హెల్ప్ఫుల్ అనిపించాయి. ఒక దానిలో ఫుల్గా వాటర్ బాటిల్స్ పెట్టుకున్నా. దీనిలో ఈజీగా ఒక 20-30 బాటిల్స్ వరకు పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ పక్క దానిలో రెడ్ బుల్స్ పెట్టుకున్నా ప్రస్తుతానికి. ఇంకెక్కడైనా మంచి సూపర్ మార్కెట్ ఉంటే ఆగి షాప్ చేయాలి. ఈ సమ్మర్కి ఫ్రిడ్జ్ లేకపోతే వాటర్ తాగినట్టు అనిపించదు.
వచ్చినా ఇక్కడ గోల్డెన్ శాండ్స్ రిసార్ట్ ఉంటుంది అనమాట. ఆ రిసార్ట్ నాకు ఫేవరెట్ ప్లేస్. ఎప్పుడు వచ్చినా అక్కడే ఉంటా కంఫర్టబుల్ గా, ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు చీరాలు వచ్చినట్టు ఉండదు, ఏదో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినట్టు ఉంది. నాకు అంత ఫేవరెట్ ప్లేస్ అనమాట ఈ రిసార్ట్స్. ఇవన్నీ ఏం పెయిడ్ ప్రమోషన్స్ కాదు, నేను పర్సనల్ గా ఫీల్ అయ్యి చెప్తున్నా. ఎనీవేస్ ఎప్పుడు అక్కడే ఉంటాం కదా, ఇది కొత్త ప్రాపర్టీ, సరే ఇది చూద్దాం అనుకుని దీనిలోకి వచ్చా. చూస్తే ఎంత షాకింగ్ ఉందంటే అసలు నేను చీరాలు వచ్చినట్లేదు. అసలు ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఓ పెద్ద పూల్, తర్వాత ఓ పెద్ద గార్డెన్, తర్వాత డైరెక్ట్ బీచ్ వ్యూ. అండ్ చీరాల్లో ఇలా ఎక్స్క్లూజివ్ గా ప్రైవేట్ బీచ్ ఉన్న ప్లేస్ ఇంకేం లేదు. అండ్ నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికే చూస్తే రోడ్స్ అన్ని కూడా ఫుల్ డెవలప్ అయిపోయాయి, చాలా అన్ని కొత్త రోడ్స్, కొత్త బ్రిడ్జెస్ అంతా. సో పీస్ఫుల్ గా వచ్చేసాము. హైదరాబాద్ నుంచి హార్డ్లీ 320 కిలోమీటర్స్ 340 కిలోమీటర్స్ వస్తుంది. 5 hours లో 6 hours లో వచ్చేసి ఇక్కడికి. మన హైదరాబాద్ లో లేనిది ఏదైనా ఉందంటే అది బీచ్. అండ్ హైదరాబాద్ కి నియరెస్ట్ బీచ్ ఇది. దాంతో పాటు ఈ హోటల్ నెక్స్ట్ లెవెల్. దీని పేరు బై ద బే, గోల్డెన్ శాండ్స్ బై ద బే అని చూడండి. నేను లొకేషన్ కూడా నేను కమెంట్స్ లో పెడతాను. బ్యూటిఫుల్ ప్లేస్, అసలు బాగుంది. జిమ్ ఉంది, 2-3 బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి, ఓ పెద్ద పూల్, పెద్ద గార్డెన్. ఆ గార్డెన్ లో అయితే ఒక 2,000-3,000 మెంబర్స్ తో పెళ్లి చేసుకునే అంత పెద్దగా ఉంది. మా చీరాల్లో అయితే ఇలాంటి ప్రాపర్టీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అక్కడ ఓ షాక్ కూడా ఉంది. ఇవన్నీ చూపిస్తా. నేను ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేస్తాను. నేను ఒక FPV డ్రోన్ కూడా తీసుకొచ్చా. నేను చెప్తే ఏదో ప్రమోషన్ చేస్తున్నా అనుకుంటారేమో, నేను చెప్పను. డ్రోన్ ఫ్లై చేస్తా, అసలు మీరే చూడండి. బట్ హానెస్ట్లీ చీరాల్లో ఇలాంటి ప్రాపర్టీ, ఇలాంటి ప్రైవేట్ బీచ్, ఇలాంటి స్పేస్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూర్చున్న పొజిషన్ నుంచి ఒక పిక్చర్ పెడితే ఎవ్వరూ ఇండియా అనుకోరు. ప్రైవేట్ బీచ్ ఉంటే గుడ్ థింగ్ ఏంటంటే ఇదే, నీట్గా మన హైలైట్స్ తీసుకుని. సైడ్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు, కొంచెం పక్క వస్తే ఎవ్వరు లేరు. నీట్గా టేబుల్ సెటప్ చేసుకుని చైర్స్ అన్నీ పెట్టుకున్న. ఇది ఒక వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ట్యాంక్ ఏంటంటే మనం ఆటోమొబైల్ ఎంతూజియాస్ట్ కదా, మనం ఇట్లా బీచ్లో తిరిగి ఈ ఇసుకతో కార్ ఎక్కలేము. అందుకే ఇది పెట్టుకున్నా. ఎయిర్ పంప్ చేస్తా. నేను ఎక్కే ముందు నా కాళ్ళు చేతులు అన్నీ వాష్ చేసుకుని సన్సెట్లో నీట్గా మిర్చి బజ్జీ తింటూ బీచ్ ముందు కూర్చుని చీకటి అయ్యే వరకు ఇక్కడే ఉంటాము. నేను చాలా ట్రావెల్ చేసిన ఇది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ హైదరాబాద్కి నియరెస్ట్. ఈ బీచ్ మొత్తం క్లీన్ అండ్ నీట్ ఉంటుంది. ఏమో ఎందుకో చాలా సేఫ్ అనిపిస్తుంది ఈ బీచ్ కూడా. అండ్ ఫుల్ క్రౌడెడ్ ఉండదు. మంచి హోటల్స్ ఉన్నాయి, ఐ మీన్ మంచి రిసార్ట్ ఉంది ఆ గోల్డెన్ శాండ్స్. ఇప్పుడు కొత్త బై ద బే కూడా ఉంది. సో అక్కడ కంఫర్ట్స్, ఇక్కడ ప్రైవసీ, ప్రశాంతంగా ఎన్ని రోజులైనా ఉండిపోవచ్చు. ఈ బ్యూటీ ఇలా తెలియదు. ఇక్కడ కూడా డ్రోన్ ఫ్లై చేస్తా, మీకు అర్థం అవుతుంది.
ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. అసలు కిందకు వచ్చి చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, ఈసారికి అయితే ఒక్కడనే వచ్చాను, బట్ నెక్స్ట్ టైం కొంచెం ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వస్తే ఒక 5-6 రోజులు ఉండిపోవచ్చు ఇక్కడ. అసలు ఈ పూల్ చూడండి ఎంత ఉందో. ఇదేంటి స్పా అండ్ లాంజ్. ఇక్కడ ఇంక అన్నీ ఉన్నాయి. స్పా ఉంది, జిమ్ ఉంది, ఒక 3 బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, కెఫేలా ఉంది, ఇంత మంచి గార్డెన్ స్పేస్, అక్కడ ఒక షాక్ కూడా ఉంది. నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ చాలా హోటల్స్ చూస్తాను, ఇట్లాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇంకా చూస్తూ ఉంటాను. బట్ నేను దీని గురించి ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఫస్ట్ థింగ్ ఈ ప్రాపర్టీ ఎంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హానెస్ట్లీ. అండ్ సెకండ్ థింగ్, మన తెలుగు స్టేట్స్లో ఎంత బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఒక తెలుగుడిగా తెలుగు స్టేట్స్లో ఉన్న టూరిజం డెవలప్ చేయడానికి ఇది నా డ్యూటీ అనమాట. అంటే నేను వైజాగ్లో కానివ్వండి, లేదంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో బీచెస్కి వెళ్ళాను, ఒంగోలు కానివ్వండి, లేదంటే చాలా బీచెస్ వెళ్ళా ఏపీలో, బట్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఇంత బ్యూటిఫుల్ ప్రాపర్టీ దానిలోనే. మన హైలెక్స్ స్టక్ అయిపోయిందంట, 4L పెట్టినా రావట్లేదండి, ఇప్పుడు దాని సంగతి చూడాలి. ఇక్కడ ATVs ఉన్నాయి, జెట్ స్కీస్ ఉన్నాయి, ఇంకా పారామోటరింగ్ కూడా ఉందంట, బట్ ఈ రోజు లేదు అది, లేదంటే ట్రై చేసామని. మన హైలెక్స్ ఎక్కడో ఉంది, ATV వాళ్ళని సపోర్ట్ అడుగుదాం. అక్కడ నా బండి ఇరుక్కుపోయింది, నన్ను కొంచెం అక్కడ తీసుకెళ్తారా? సరే రండి పదండి. ఇప్పుడైతే ఇది 2 వీల్ నుంచి 4 వీల్ వేసి 4 లో వేసినా సరే బండి రావట్లేదంట. నేను ట్రై చేస్తా, ఒకవేళ రాకపోతే వించ్ తీయాల్సి వస్తుంది, కానీ వించ్ వేసుకోవడానికి ఎక్కడ ఒక పోల్ కూడా లేదు ఇక్కడ. నేను ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మాత్రం పొద్దున్నే లేచి కరెక్ట్ సన్ రైజ్ టైంలో బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటా. అలానే ఈరోజు కూడా పొద్దున్నే లేచి బీచ్కి వెళ్ళిపోయాను. దీనికి ఎక్స్క్లూజివ్ బీచ్ ఉంది కాబట్టి అస్సలు క్రౌడెడ్ ఉండదు, ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను మన కారు కూడా తీసుకుని వెళ్ళి టేబుల్ సెటప్ చేసుకుని, ఆ చైర్స్ అన్నీ సెటప్ చేసుకుని, ఒక స్పీకర్ పెట్టుకుని ఒక 1.5 hour అక్కడ రిలాక్స్ అయ్యి, నేను చీరాల ఇయర్లో అట్లీస్ట్ 2-3 times అయినా వస్తూ ఉంటా. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే ఉండేవాన్ని. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట, ఇప్పటికీ ఎప్పటికి కూడా. నాకు ఈ రోజు వరకు తెలీదు దట్ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ టైప్ ఆఫ్ రిసార్ట్ అని చెప్పి. నేను ఎప్పుడు వచ్చి కూర్చొని వెళ్ళిపోయేవాడిని, ఇప్పుడే ఇటు వస్తున్నానని ఆ హోటల్లో ఎవరో తెలిసిన ఆయన ఉంటే ఆయన చెప్తున్నారు. సో ఇది ఫుల్ ప్లాటింగ్ అంట. మనం ప్లాటింగ్ చేసిన తర్వాత మనం కన్స్ట్రక్ట్ చేసుకుని రిసార్ట్కి ఇచ్చేయచ్చు, లేదంటే మనమే పెట్టేసుకోవచ్చు. రిసార్ట్కి ఇచ్చేస్తే వాళ్ళు రెవెన్యూ ఏదో మనకు కూడా ఇయర్లీ ఇంత రెవెన్యూ ఏదో ఫిక్స్డ్ రెవెన్యూ ఇస్తారంట. బట్ ఎప్పుడైనా మీరు ఈ రిసార్ట్స్లోకి ఎప్పుడైనా వస్తున్నారంటే, ఇక్కడ కానివ్వండి బై ద వే కానీ వస్తారంటే, ఎందుకైనా మంచిది ముందే చెప్పేసుకోండి, ఎందుకంటే ఎప్పుడు ఆల్ టైమ్ ఫుల్ ఉంటున్నాయి. లేదు మీరు వచ్చినప్పుడు మీకు డెడికేటెడ్గా ఎక్స్క్లూజివ్గా మీకే కావాలంటే ఇక్కడ ప్లాట్ కొనుక్కుని మీరు కట్టేసుకోవచ్చు. దాని డీటెయిల్స్ మరి నాకైతే తెలియదు, మేబీ మీరు ఈ గోల్డెన్ సాండ్స్ రిసార్ట్ వాళ్ళకే కనెక్ట్ అవ్వాలి ఈ ప్లాట్ డీటెయిల్స్ కోసం. ఇది 130 acres అంటే ఈ 130 acres కూడా మాక్సిమం ప్లాట్స్ ఆల్రెడీ ఎప్పుడో సేల్ అయిపోయాయి అంట. ఇంకా కొన్ని అవైలబుల్ ఉన్నాయి అంటే ఇందాక ల్యాప్టాప్లో ప్లాటింగ్ మ్యాప్ ఓపెన్ చేసి చూసా. జనరల్గా ఎప్పుడు మన బ్లాగ్స్లో ట్రావెల్, బైక్స్, కార్స్ అదే ఉంటుంది. ఇది కూడా ట్రావెలే అనుకోండి, బట్ ఈ ప్లాట్స్ గురించి లేదంటే ఈ రిసార్ట్ గురించి ఎందుకు అంతలా చెప్తున్నానంటే, నేను ముందే చెప్పాను ఇదేం నాకు పెయిడ్ ప్రమోషన్ కాదు. నాకు నేనుగా ఇది ఎందుకు చేస్తున్నానంటే, యాజ్ ఎ తెలుగు పర్సన్ మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఇట్లాంటి బ్యూటిఫుల్ స్పేసెస్ని ప్రమోట్ చేయడం నా బాధ్యత కాబట్టి. ఎనీవేస్ ఈరోజు నా లాస్ట్ డే. ఇంకా నేను కెమెరాస్ ఇంకా అన్నీ పెట్టేసి నాకు నేనుగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇంకా ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను ఈ రోజు కూడా ఇక్కడే ఉంటున్నా. రేపు ఇంకా హైదరాబాద్కి బయలుదేరిపోతున్నా. సో ఎప్పుడు వచ్చినా అంతే, ఒక 3-4 days ఉంటా, వెళ్ళిపోతా. మీకు ఈ ప్రాపర్టీస్ గురించి, బుకింగ్స్ గురించి, లేదంటే ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు ఏది ఉన్నా సరే నన్ను మాత్రం అడగండి, నాకేం తెలీదు. గోల్డెన్ సాండ్స్ రిసార్ట్ వాళ్ళని లేదంటే బై ద బే వాళ్ళకి కాల్ చేసి అడగండి. ఎనీవేస్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.